ముందే తెలియజేస్తున్నాం హిందూ అండ్ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ముస్లిం మరియు హిందూ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు ఈ యొక్క పండగ సందర్భంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి వచ్చేసినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందాక మన పెద్దతుమ్మల ఎస్ఐ గారు ఈ విగ్రహాల ప్రతిష్ట నిమజ్జనం సంబంధించి తీసుకోబోయే జాగ్రత్తలు వాటికి సంబంధించి మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ రాకుండా మనం ఏ విధంగా మలుచుకోవాలి అనే విషయాల గురించి కూలంకుషంగా మీకు చెప్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. ముఖ్యంగా ఈరోజు మనం ఈ యొక్క శాంతి కమిటీ మీటింగ్ హిందూ ముస్లిం సోదరులుగా మనం మెలుగుతూ ఈ యొక్క పండగని ఎక్కడే కానీ గొడవలకు అవకాశం లేకుండా ప్రజల శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా పండగ చేసుకునే వాళ్ళు అలాగే ఇతర మతస్థులు మనకు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జైన్స్ ఉండొచ్చు, ఇట్లా ఇతర మతస్థులకు ఇబ్బంది కలగకుండా పండగని స్మూత్ గా కండక్ట్ చేసుకుని ఉత్సాహంగా సంతోషంగా దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి ఎవరెవరి బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం ప్రశాంతంగా అనేటువంటి విషయాలకు సంబంధించి మనం కమిటీ పెద్దలుగా మన యొక్క బాధ్యత ఏంటి, మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఈ యొక్క చిన్న చిన్న సంఘటనలకు బాధ్యులు కాకుండా జాగ్రత్త వహించినట్లయితే మనం ఈ యొక్క పండుగని చాలా స్మూత్ గా కండక్ట్ చేసుకోగలుగుతాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందంటే గత కొన్ని సంవత్సరాల కిందట మన ఆదోని పట్టణంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన కొద్దిగా సెన్సిటివ్ గా తయారైపోయి ప్రతి సంవత్సరం కూడా అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఇలాంటి పండుగలు అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటువంటి ఏవైతే మనం ఫెస్టివల్స్ చేస్తున్నామో వీటిలో ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, లేదా ఇతర మతస్థులు కావచ్చు, పార్టిసిపేట్ చేసేటువంటి పార్టిసిపెంట్స్ కి అలాగే కమిటీ పెద్దలకి వీళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు మనం చెప్పి వాటిని పాటించే విధంగా ఆ యొక్క శాంతిని మనం కాపాడడానికి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మనం ఒకరికొకరు సుహృద్భావంలో వాతావరణంలో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క కమ్యూనిటీ పీస్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పండగలో మనకు వచ్చేసేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ రావచ్చు అనేటువంటి విషయాల్ని సున్నితంగా మనం టచ్ చేస్తే ఇప్పుడు మనకు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇవి కామన్ గా ఎస్టాబ్లిష్ చేస్తాం ఐడిల్స్ తీసుకువెళ్ళేటప్పుడు మనకు ఎక్కువగా దీంట్లో సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ పోలీసు వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అలాగే ఈ డ్రమ్స్ కానీ డీజే కానీ పెట్టి ఎగురుతూ ఉన్నప్పుడు అక్కడ దారిలో ఎవరైనా మనకు వ్యతిరేకంగా అంటే ఎవరైనా నినాదాలు చేయడం లేదంటే పొలిటికల్ కామెంట్స్ చేయడం, దీన్ని పాలిటిక్స్ కి ఆపాదించడం, ఇంకొక మతస్థుల వారికి మనం ఇబ్బంది కలగకుండా చేసుకొని పోయే విధంగా ఉండడం, ఈ కంటిన్యూ ప్రాసెస్ లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది మొత్తం అంతా కూడా అల్లుకుపోయి పెద్ద గొడవలాగా తయారైపోతుంది. ఎక్కడికక్కడ ఓపికతోటి మనం పేషెన్స్ తో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడెక్కడ కూడా ఉండదు, ఏ గొడవ ఉండదు. బట్ కాకపోతే ఇవాళ రేపు కాలంలో టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిదీ కూడా మనం భూతత్వంలో పెట్టి చూడటం వల్ల ప్రతి అంశము గొడవకు దారితీస్తా ఉంది. అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఈడ ఆడ అట్లన్నారంట ఈడ ఇట్లన్నారంట అని చెప్పేసి ప్రచారం చేసుకొని లేనివన్నీ మనం కల్పించుకొని వాటిలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాం. సో అంతిమంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పెద్దలుగా మనం భావించాల్సింది ఏంటి, ఆలోచించాల్సింది ఏంటి, మనం ఆ సమస్య పెద్దది కాకుండా సింపుల్ గా అక్కడికక్కడే దాన్ని పరిష్కరించే ప్రయత్నం, లేదు అంటే దాన్ని చట్టం రూపంలోకి తీసుకురావడం, లేదా పోలీసు వాళ్ళకి తెలియజేసి దాన్ని పరిష్కరించే మార్గాలు ఆలోచించడం. అంతేగాని దీన్ని దేశాలు దాటించి యుద్ధాలు చేయాలని కాదు. ఈ పండుగలు మనకు ఎవ్రీ ఇయర్ వచ్చేట్లే, ఎవ్రీ ఇయర్ రాకుండా ఏమి ఉండవు. ఖచ్చితంగా వస్తుంది పండగ చేసుకుంటాం వెళ్ళిపోతాం. కానీ ఆ పండగలో గొడవలకు కారణమైపోయి మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే చాలా చోట్ల చిన్న చిన్న సంఘటనలే పెద్దవిగా చేసుకొని ఆ సంఘటనల పట్ల బాధపడుతూ తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యులవుతూ కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో మనం ఇక్కడ చిన్న పేషెన్సీ, సహనం అనేది మనం పాటిస్తే ఎంత పెద్ద గొడవ అయినా కానీ
మనం త్రుటిలోనే పరిష్కరించేయచ్చు. సో కాబట్టి ఇక్కడ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్సీ లేకపోతే మనం ఎక్కడా కూడా మనుగడ సాధించలేం. ఈ పేషెన్సీ దేనికోసం? మనకు ఈ ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా మసీదుల ముందర కొన్ని మనకు రోడ్డుకు ఉంటాయి, కొన్ని దర్గాలు ఉంటాయి, అట్లాగే ఈ యొక్క హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కార్యాలయాలు ఉంటాయి. వీటికి సంబంధించి మనం ఏదైనా కానీ సౌండ్స్ కొన్ని పెట్టుకొని మనం పోతూ ఉన్నప్పుడు కొంతమందికి ఇబ్బందికర వాతావరణం కూడా వస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలని మన ఆదోని సబ్ డివిజన్ ఎస్డిపిఓ గారు కానీ నిమజ్జనం జరిగేటప్పుడు కానీ లేదా ఈ డ్యాన్స్ చేస్తున్న క్రమంలో కానీ లేదంటే దారి మధ్యలో ఎలక్ట్రికల్ వైర్స్ మనం చూసుకోకుండా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఒకవేళ ఎక్కడైనా పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు వాటికి సంబంధించి భక్తులు ఒక్కసారిగా వస్తే అక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైనటువంటి బ్యారికేడింగ్ అక్కడ చేయకపోతే తొక్కిసలాటలు జరిగి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో అట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం జాగ్రత్తలు వహిస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏందో మరి, ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం అంతకుముందు కూడా కొంత ఈ మహాకుంభమేళా జరిగినప్పుడు, అట్లాగే తిరుపతిలో మన అక్కడ టికెట్ల కోసం పోయినప్పుడు, అట్లాగే సింహాచలం టెంపుల్లోను, మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఒక రథం ఊరేగింపులో కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరిగి లేదంటే ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి కొన్ని చోట్ల ప్రమాదాలు చూస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. సో అలాంటి సంఘటనలు జరగకుండా మనం మేల్కొని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనం అట్లాంటి ప్రమాదాలు జరగకుండా, గొడవలు జరగకుండా ప్రశాంతంగా పండుగని ముగించుతాం. అలా కాకుండా ఏముందిలే ఏం కాదులే అనేటువంటి చిన్నపాటి నిర్లక్ష్య ధోరణి మనకు ఎక్కడైనా ఆవహించినట్లయితే అలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగితే అవి ప్రాణాలకు ముప్పు కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దయచేసి మనం ఈ యొక్క ప్రమాదాలని నివారించడానికి ఎంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలో టు ది ఎక్స్టెంట్ ఎండ్ వరకు మనం దాన్ని ఆలోచించాలి తప్ప ఏం కాదులేనటువంటి దయచేసి అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నామంటే మనది ఒక సంఘటన జరిగిన తర్వాత మనం ఎంత ఆలోచన చేసినా కూడా వేస్టే. దాని గురించి ఎందుకు జరిగిందని ఆలోచన చేయగలుగుతాం తప్ప జరిగిన దాన్ని వెనక్కి తీసుకురాలి. సో కాబట్టి మనం చుట్టుపక్కల టీవీలలో న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని ఎవరిని కూడా మనం వెనక్కి తీసుకురాలి. సో కాబట్టి మనం ఈ జరిగేటువంటి పండుగలో కూడా ఊరేగింపులో కావచ్చు, నిమజ్జనంలో కావచ్చు, ఈ యొక్క పండల్స్ దగ్గర కావచ్చు, అక్కడ ఎక్కడైనా జనాలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు బ్యారికేడింగ్ చేసుకోవడము, పిల్లలకు, ముసలి వాళ్లకు, ఆడవాళ్లకు సపరేట్ లైన్స్ ఏదైనా ఏర్పాటు చేయడము, అక్కడ ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సరైన సహకారం తీసుకోవడము, ఎక్కడ పడితే అక్కడ అర్తులు పెట్టి ఈ పండల్స్ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే విధంగా మనం కారణం కాకుండా అక్కడ చూసుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రమాదాలను నివారించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం పండగ ఏదైతే చేసుకోబోతున్నామో దాన్ని ప్రశాంతంగా నిర్వహించిన వాళ్ళము. సో కాబట్టి మీరంతా కూడా ఈ జాగ్రత్తలు ఎవ్రీ ఇయర్ చేస్తున్న వాళ్ళే, ఎవరు కూడా కొత్త వాళ్ళేం కాదు. కొత్త వాళ్ళు కూడా తెలుసుకోండి. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళని ఉద్దేశించి మన మేడం, డిఎస్పీ మేడం